థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవ శాసనసభ్యులు రామగుండం నియోజకవర్గం శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు సింగరేణి సిఎండి గౌరవ బలరాం నాయక్ గారు, నేటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఆర్ఎండి శాఖ మంత్రులు వెంకన్న గారు, పెద్దలు మంత్రివర్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వేనన్న గారు, శాసనసభ్యులు సత్తన్న గారు, వినోద్ గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, జనక్ ప్రసాద్ గారు, గౌతమ్ గారు ఐఏఎస్ ఆఫీసర్, డైరెక్టర్ సుభాష్ గారు, వేదికపై ఉన్నటువంటి అధికారులు, ఈ కార్యక్రమంలో భాగస్వామైన బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. సింగరేణి ఇది రెండవసారి సివిల్స్కి పోయేటువంటి ఈ దేశానికి ఒక గర్వకారణమైనటువంటి పొజిషన్లో ఉండే విధంగా మా వంతు ప్రోత్సహిస్తే కార్యక్రమం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టన్న గారు మరి ఓ నిర్ణయం తీసుకొని గతంలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం చేయడం నిజంగా గతంలో ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి ఒక కార్యాచరణ. దీని ఉద్దేశం ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క చదువుకునే ఉన్నత స్థాయిలో వారికి రావడానికి పూర్తి స్థాయిలో ప్రోత్సహించే భాగంలో ఇవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు, పోయినసారి సుమారుగా 150 మందికి ఇస్తే దాంట్లో 10 మంది వరకు ఐఏఎస్లు అయినారు, తతిమారు ఇంకా వేరే అధికారులు అయినారని చెప్పి ఈసారి సుమారుగా 200 మందికి ఇచ్చే కార్యక్రమంలో నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. మీరందరూ అత్యున్నత స్థాయిలో ఖచ్చితంగా మీ టార్గెట్ని రీచ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఇంకో అధికారులుగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సింగరేణిని అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి మా బట్టన్న గారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. కేవలం బొగ్గులోనే కాదు, విద్యుత్ ఉత్పత్తి, దాంతోపాటు ఇతర ఖనిజాల్లో కూడా సింగరేణిని విస్తరింపజేయాలని మరి బలమైనటువంటి అధికారులను ఈరోజు ఒక టీమ్గా ముందుకెళ్తా ఉన్నారు. గతంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వారికి కూడా బోనస్లో భాగస్వామ్యం ఇచ్చి అనేక ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి గ్రాడ్యుయేట్లు, ఐటీఐలు, డిప్లొమాలు ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగాలు రాని వారికి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో కూడా సింగరేణిని భాగస్వామ్యం చేస్తూ ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతూ ఉంది ఇది. దాంతోపాటు మెడికల్ కాలేజ్, క్యాత్ ల్యాబ్ సెంటర్స్, ఇది గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సింగరేణి కార్మికుడు ఇంకెవరో ఆ ప్రాంతాల్లో ప్రమాదం ఉండి గుండెపోటు వస్తే కరీంనగర్కో లేదా హైదరాబాద్కో షిఫ్ట్ అయ్యేటప్పుడు అంబులెన్స్లో చనిపోయేటువంటి పరిస్థితులు అవి లేకుండా అద్భుతమైన మెడికల్ ఫెసిలిటీస్తో పాటు ఇలా క్యాత్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసి ఎంప్లాయీస్తో పాటు సామాన్యులకు కూడా దాంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యాచరణ తీసుకున్నందుకు యజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏవైతే సింగరేణి బొగ్గు గనుల్లో నగరాలు ఉన్నాయో, బొగ్గు తీసిన తర్వాత వదిలిపెడతారో ఆ నగరాలను కూడా శాశ్వతంగా ప్రజలు ఆ ప్రాంతంలో నివాసం ఉండే విధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మరి క్యాబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకొని దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నందుకు గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరికీ
యజమాన్యం ఇంకా పూర్తి స్థాయిలో సింగరేణిని అత్యద్భుతంగా ముందుకు రాణిస్తూ భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేటువంటి మీలాంటి వారిని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం మీతో అందరితో కలిసే అవకాశం వచ్చినందుకు బట్టన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సింగరేణి సంస్థ తన సమాజ హిత కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతుందన్న విషయాన్ని ఎమ్మెల్యే గారు చక్కగా